దేవుడా, ఓ మంచి దేవుడా. నీకు స్ట్రెస్ ఇవ్వద్దని చెప్పట్లేదు దేవుడా, కానీ కొంచెం అప్డేటెడ్ ఇవ్వు దేవుడా ప్లీజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కొనుక్కోవాలంటే BMW కొనుక్కోవాలా, ఆడి కొనుక్కోవాలా, ఇలాంటి స్ట్రెస్ నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా ట్రిప్కి వెకేషన్కి వెళ్ళాలంటే అమెరికా వెళ్ళాలా, లండన్ వెళ్ళాలా, అలాంటి స్ట్రెస్ నువ్వు. ఒక ఇల్లు కొనుక్కోవాలంటే అపార్ట్మెంట్ కొనుక్కోవాలా, బిల్డింగ్ కట్టాలా, ఇలాంటి స్ట్రెస్ నువ్వు. ఎక్కడికైనా లంచ్కి వెళ్ళాలంటే ఐటీసీకి వెళ్ళాలా, తాజ్ కృష్ణకి వెళ్ళాలా, ఇలాంటి స్ట్రెస్ నువ్వు. కానీ నువ్వు ఎలాంటి స్ట్రెస్ ఇస్తున్నావు తెలుసా దేవుడా. మంత్ ఎండ్ వస్తుంది, పిల్లల స్కూల్ ఫీజు ఎలా కట్టాలి, ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి. మంత్ ఎండ్ వస్తుంది, ఈఎంఐలకి డబ్బులు కట్టాలి, ఎక్కడి నుంచి వస్తాయి. అమ్మో ప్రాజెక్ట్ డెడ్ లైన్ అయిపోతుంది, ప్రాజెక్ట్ ఫినిష్ అయిందా లేదా, ఇలాంటి స్ట్రెస్ ఇస్తున్నావు దేవుడా. దేవుడా ఇంకా ఈ స్ట్రెస్ తీసుకొని వైట్ హెయిర్ పెంచుకొని ఉండలేం దేవుడా. హెయిర్ ఫాల్ కూడా బాగా అవుతుంది దేవుడా. ప్లీజ్ దేవుడా కొంచెం అప్డేటెడ్ మిమ్మల్ని స్ట్రెస్ స్ట్రెస్ ఇవ్వద్దని చెప్పట్లేదు దేవుడా మేము, కానీ కొంచెం అప్డేట్ అయ్యి ఇమ్మని చెప్తున్నాం అంతే. దేవుడా. ప్లీజ్ దేవుడా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు.